This session we discussing about the topic is agriculture. This chapter is very important for 10th class and also who are preparing for civil services and also group 1 group 2 చాలా important topic ఇది. So first we see how India is an agriculturally important country. Means in India so many people are depending on agriculture. That's why you look at this 2/3 of population engaged in agriculture activities. అంటే 2/3 అంటే చూడండి 2/3 పాపులేషన్ ఎంగేజ్డ్ ఇన్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్. వాట్ ఈస్ అగ్రికల్చర్? అగ్రికల్చర్ అంటే ద వర్డ్ అగ్రికల్చర్ ఈజ్ డెరివేడ్ ఫ్రమ్ లాటిన్ వర్డ్. అంటే లాటిన్ అనే లాంగ్వేజ్ నుంచి అగ్రికల్చర్ అనేది పుట్టిందనమాట. సో ఫస్ట్లో ద యాగర్ లాటిన్ వర్డ్ ఏంటి? యాగర్ ఆర్ అగ్రి మీనింగ్ సాయిల్ అంటారు. అంటే ఏంటి? యాగర్ ఆర్ అగ్రి మీనింగ్ సాయిల్, కల్చర్ మీనింగ్ కల్టివేషన్. సో అర్థమైందా? అగ్రికల్చర్ ఈజ్ ఎ ప్రైమరీ యాక్టివిటీ దట్ ఇంక్లూడ్స్ గ్రోయింగ్ క్రాప్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్ అండ్ రేరింగ్ లైవ్ స్టాక్. అంటే ఏంటి? అగ్రికల్చర్ అంటే ఏంటి? దట్ ఇంక్లూడ్స్ గ్రోయింగ్ క్రాప్స్, పంటలు పండించడం, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్, రేరింగ్ లైవ్ స్టాక్ మీన్స్ నథింగ్ బట్ పశు పెంపకం అనమాట. అంటే కౌస్, గోట్స్ ఇవి పెంచుతారు చూసారా, వాటిని రేరింగ్ లైవ్ స్టాక్ అంటారు. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫార్మింగ్ చూడండి. టైప్స్ ఆఫ్ ఫార్మింగ్లో ఫస్ట్ ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ మీన్స్ వాట్ ఈస్ ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటే ఏంటి? అగ్రికల్చర్ ఈజ్ ప్రాక్టీస్డ్ ఆన్ స్మాల్ ప్యాచెస్ ఆఫ్ ల్యాండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రిమిటివ్ టూల్స్ లైక్ దో అండ్ డిగ్గింగ్ స్టిక్స్. అంటే ఏంటి? అగ్రికల్చర్ ఈజ్ ప్రాక్టీస్డ్ ఇన్ స్మాల్ ప్యాచెస్ ఆఫ్ ల్యాండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రిమిటివ్ టూల్స్. అంటే ఏంటి? ఒక చిన్న ఏరియాలో అగ్రికల్చర్ చేయడం అనమాట. అంటే చిన్న ఏరియా అంటే ఏంటి? అది నాట్ ఫర్ దేర్ ఫ్యామిలీ నీడ్స్ అనమాట. అంటే ఏంటి? వాళ్ళ ఇంటి కొరకు ఫార్మింగ్ అనేది చేస్తారు వాళ్ళకి సరిపోయినట్టు చిన్న ల్యాండ్లో విత్ ద హెల్ప్ ఆఫ్ చూడండి ఇక్కడ డిగ్గింగ్ అంటే ఇవి సహాయంతో డిగ్గింగ్ స్టిక్ ఇది అంటే దీంతో ఏంటంటే అక్కడున్న ఒక చిన్న ల్యాండ్లో అదంతా అక్కడున్న అంతా క్లియర్ చేసి ఒక పంటను పండించడం అనమాట. అంటే వీళ్ళు అమ్మడానికి కాదు, ఆ పంట అనేది వాళ్ళ యొక్క నీడ్, వాళ్ళ యొక్క ఫ్యామిలీకి సరిపోయినంత పండిస్తారు అనమాట. ఒక చిన్న ల్యాండ్ అనమాట. దాన్ని ఏమంటారంటే ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్. అంటే ఏంటి? ఇంటి దగ్గర కొంతమంది చూడండి విలేజెస్లో ఇంటి దగ్గరనే అంటే కొంత ఫారెస్ట్ని క్లియర్ చేసి ఏవో చిన్న పంటలు ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ యొక్క నీడ్స్ గురించే ఈ ఫార్మింగ్ చేస్తారు. అయితే ప్రిమిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అనమాట. నెక్స్ట్ ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్. దిస్ టైప్ ఆఫ్ ఫార్మింగ్ బీన్ ప్రాక్టీస్డ్ ఇన్ ఏరియాస్ ఆఫ్ హై పాపులేషన్. అంటే ఎక్కువగా హై పాపులేషన్ ఉన్న ఏరియాలో ఎక్కువగా ఈ ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అనేది ఎక్కువగా చేస్తారు. అయితే ఈ ఇన్సెన్సిటివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ ఏంటి? ఇట్ ఈస్ ఎ లేబర్ ఇంటెన్సివ్ ఫార్మింగ్ వేర్ హై డోసెస్ ఆఫ్ బయోకెమికల్ ఇన్పుట్స్ అండ్ ఇరిగేషన్ ఆర్ యూజ్డ్ ఫర్ ఒబ్టైనింగ్ హయ్యర్ ప్రొడక్షన్. ఇదేంటంటే కమర్షియల్ అనమాట. అంటే ఏంటి? ఫ్యామిలీ నీడ్స్ కాకుండా బయటకు కూడా అమ్ముతారనమాట వాళ్ళకి వచ్చిన పంట ఒకటి. సో పంట అనమాట. నెక్స్ట్ ఇంటెన్సివ్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అంటే చూడండి అంటే ఎక్కువగా దీనికి లేబర్ అవసరం. అంటే ఏంటి? ప్రిమిటివ్ అంటే తక్కువ ల్యాండ్లో చేయడం ఫార్మింగ్. ఇంటెన్సివ్ అంటే ఏంటి? ఎక్కువ ల్యాండ్లో చేయడం. ఎక్కువ ల్యాండ్లో చేస్తే మనకి ఏమవుతుంది? ఆల్రెడీ వర్కర్స్ కూడా మనకు కావాలి. సో వర్కర్స్ కూడా కావాలి. సో అందుకే ఏమేమంటే లేబర్ ఇంటెన్సివ్ ఫార్మింగ్. అంటే ఒక 1 acresలో 2 acresలో చేస్తే ఫార్మింగ్ మనకి వర్కర్స్ కూడా అంత ఎక్కువ మంది కావాలన్నమాట. అలాగే ఆ ఫార్మింగ్ చేసినప్పుడు ఏంటి? మనకి బయోకెమికల్స్ ఇన్పుట్స్ ఎక్కువ కూడా అలాగే ఇరిగేషన్ కూడా ఎక్కువ కావాలి. ఎందుకు ఎక్కువగా కెమికల్స్ పెస్టిసైడ్స్ ఎక్కువ కావాలి? ఎందుకంటే ఫర్ ఒబ్టైనింగ్ హయ్యర్ ప్రొడక్షన్. అంటే పంట ఎక్కువ రావాలంటే ఏం చేయాలి? ఎక్కువగా ఈ కెమికల్ ఇన్పుట్స్ అలాగే వాటర్ ఫెసిలిటీస్ ఎక్కువగా ఉంటే పంట కూడా అందుకే ఫర్ ఒబ్టైనింగ్ హయ్యర్ ప్రొడక్షన్ పంట కూడా ఎక్కువగా వస్తుంది. అలాగే ఇండియా హ్యాస్ 3 క్రాపింగ్ సీజన్స్. ఇండియాలో 3 క్రాపింగ్ సీజన్స్ ఏమున్నాయి? రబీ, ఖరీఫ్, జయాద్ అనమాట. 3 క్రాపింగ్ సీజన్స్. మేజర్గా ఎక్కువగా గ్రూప్లు యూపీఎస్సీలు ఎక్కువగా అడిగింది రబీ, ఖరీఫ్ క్రాప్స్ గురించి అడుగుతాడు అనమాట. ఫస్ట్ చూడండి రబీ క్రాప్ సోన్ ఇన్ వింటర్. ఎక్కువగా ఇది వింటర్ క్రాప్ అనమాట. ఇది రబీ క్రాప్ ఫ్రమ్ అక్టోబర్ టు
అక్టోబర్ టు డిసెంబర్లో ఎక్కువగా ఈ రబీ క్రాప్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ వచ్చి ఏంటి వీట్, బార్లీ, పీస్, అలాగే మస్టర్డ్ అనమాట. చాలా ఎగ్జామ్స్లో యూపీఎస్సీలో కూడా అలాగే గ్రూప్ 1 గ్రూప్ 2లో కూడా చాలాసార్లు అడిగాడు ఈ క్వశ్చన్. ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే కొన్ని క్రాప్స్ ఇచ్చి దిస్ క్రాప్ బిలాంగ్స్ టు రబీ క్రాపా ఖరీఫ్ క్రాపా అని అడుగుతాడు అనమాట. అర్థమైందా? వీట్, రబీ క్రాప్స్ వచ్చి వీటు, బార్లీ, పీస్, అలాగే మస్టర్డ్ అనమాట. ఇవి వచ్చి ఏంటంటే రబీ క్రాప్స్ ఎక్కువగా వింటర్ సీజన్లో ఎక్కువగా వేస్తారు. ఫ్రమ్ ఏదంటే ఎక్కడంటే అక్టోబర్ టు డిసెంబర్లో ఎక్కువగా వేస్తారు ఏంటి రబీ క్రాప్. నెక్స్ట్ వచ్చి ఖరీఫ్ క్రాప్ ఆన్ సెట్ ఆఫ్ మాన్సూన్ హార్వెస్టెడ్ ఇన్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్. ఖరీఫ్ క్రాప్కి వచ్చి ఏంటి ప్యాడీ, మెయిజ్, జోవరు, బాజ్రా, సోయాబీన్ ఇవన్నీ కూడా. అంటే ఆన్సెట్ అంటే ఎక్కువగా ఇది వాటర్ ఇంటెన్సివ్ క్రాప్. అంటే ఏంటి ఖరీఫ్ క్రాప్స్కి ఎక్కువ వాటర్ కావాలన్నమాట. అర్థమైందా? ఖరీఫ్ క్రాప్స్కి. సో ఇది కూడా ఇంపార్టెంట్. రబీ చాలా ఎగ్జామ్స్లో ఇప్పుడు కూడా అడుగుతాడు వాటర్ రబీ క్రాప్స్, వాటర్ ఖరీఫ్ క్రాప్స్. అంటే కొన్ని క్రాప్స్ ఇస్తాడు, విచ్ క్రాప్ దిస్ క్రాప్ ఈస్ బిలాంగ్స్ టు రబీ క్రాప్ ఖరీఫ్ క్రాప్ అని అంటాడు. గుర్తుపెట్టుకోండి, రబీ క్రాప్స్ అంటే వీటు, బార్లీ, పీస్, మస్టర్డ్. ఖరీఫ్ క్రాప్ వచ్చి ప్యాడీ, మెయిజ్, జోవరు, బాజ్రా, సోయాబీన్ అనమాట. సో ఈ ప్యాడీ, మెయిజ్, జోవరా, బాజ్రా, సోయాబీన్ ఇచ్చి ఖరీఫ్ క్రాప్. వీటు, బార్లీ, పిఎస్, మస్టర్డ్ వచ్చి రబీ క్రాప్ అనమాట. గుర్తుపెట్టుకోండి, రబీ క్రాప్స్ మ్యాక్సిమం వింటర్ అనమాట, అక్టోబర్ టు డిసెంబరు. ఖరీఫ్ క్రాప్ వచ్చి ఎక్కువ మాన్సూన్ అనమాట. అంటే ఏంటి వర్షాకాలంలో ఎక్కువ ఏంటి, ఎందుకంటే ఇంటెన్సివ్ కదా. అంటే ఏంటి వాటర్ ఇంటెన్సివ్, వాటర్ ఎక్కువ కావాలి కాబట్టి ప్యాడీ, మెయిజు, జోవరా, బాజరా ఎక్కువ అనమాట. హార్వెస్టెడ్ సెప్టెంబర్ టు అక్టోబర్. నెక్స్ట్ జయద్ క్రాప్స్. జయద్ క్రాప్స్ బిట్వీన్ రబీ అండ్ ఖరీఫ్ క్రాప్స్ మిడిల్లో ఎక్కువగా జయద్ క్రాప్ ఉంటుంది. షార్ట్ సీజన్ డ్యూరింగ్ ద సమ్మర్ మంత్స్. అంటే సమ్మర్ మంత్స్లో ఎక్కువగా ఈ క్రాప్ని జయద్ క్రాప్ని వేస్తారు. ఎగ్జాంపుల్ వచ్చి వాటర్ మిలాను, మస్క్ మిలాను, కుకుంబర్ అనమాట. ఇవి ఎక్కువగా బిలాంగ్స్ టు జయద్ క్రాప్స్. నెక్స్ట్ వీట్ కల్టివేషన్. నెక్స్ట్ వచ్చేది టాపిక్ వీట్ కల్టివేషన్. మెయిన్ ఫుడ్ క్రాప్ ఇన్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. అయితే ఎక్కువగా ఈ వీట్ కల్టివేషన్ అనేది ఎక్కువ ఫుడ్ క్రాప్ అనమాట. మెయిన్ అంటే మనం సౌత్ ఇండియాలో అయితే ఎక్కువగా మనం రైస్ తింటాం. అదే మీరు నార్త్ ఇండియా వెళ్ళారనుకోండి, ఎక్కువ దే ప్రిఫర్ రోటీస్, చపాతీస్ అవి ఎక్కువగా తింటారనమాట. రైస్ అనేది చాలా తక్కువ తింటారు అక్కడ. అర్థమైందో? సో అందుకే ఇక్కడ మీరు చూడండి, నార్త్ అండ్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ ఇస్ ద మెయిన్ ఫుడ్ క్రాప్ అని ఇక్కడ అన్నాం. చూడండి. నెక్స్ట్ రబీ క్రాప్ రిక్వైర్స్ ఏ కూల్ గ్రోయింగ్ సీజన్ అండ్ ఏ బ్రైట్ సన్సైన్ అట్ ద టైమ్ ఆఫ్ రైపనింగ్. అంటే ఏంటి కూల్ గ్రోయింగ్ సీజన్ అంటే కూల్గా ఉండాలి, అలాగే బ్రైట్ సన్సైన్ అట్ ద టైమ్ ఆఫ్ రైపనింగ్. రైపనింగ్ అంటే పండడం అనమాట. అట్ ద టైమ్ ఆఫ్ రైపనింగ్. అయితే రైన్ఫాల్ ఎంత కావాలి, ఇది ఇంపార్టెంట్. కొన్ని ఎగ్జామ్స్లో కూడా అడుగుతాడు. ఇంకా అంటే రైన్ఫాల్ ఎంత కావాలి మనకి ఏంటి ఈ వీట్ క్రాప్కి ఎంత అంటే 50 to 75 సెంటీమీటర్స్ ఆఫ్ యాన్యువల్ రైన్ఫాల్. ఇదో చూడండి ఇక్కడ ఉంది వీట్ కల్టివేషను. అలాగే ఆఫ్టర్ రైపనింగ్ అనమాట. ఫస్ట్ వస్తుంది, ఆ తర్వాత ఇలాగ చేంజ్ అవుతుంది అన్నమాట. ఇది వీట్ క్రాప్. నెక్స్ట్ అలాగే ద మేజర్ వీట్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఆర్. ఇవి చాలా ఇంపార్టెంట్. మేజర్ వీట్ అయితే ఈ రైన్ఫాల్ కూడా గుర్తుపెట్టుకోండి. 50 to 70 సెంటీమీటర్స్ ఆఫ్ యాన్యువల్ రైన్ఫాల్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ వాట్ వీట్. నెక్స్ట్ ద మేజర్ వీట్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఆర్. అంటే వీట్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఎక్కువ ఏవేవి? పంజాబ్, హర్యానా, యూపీ మీన్స్ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ అండ్ రాజస్థాన్. అయితే ఎక్కువగా ఈ వీట్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఏవేవి, ఇది కూడా ఇంపార్టెంట్, మీరు తెలుసుకోవాలి. వీట్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఎక్కువ ఏవేవి? పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ అండ్ రాజస్థాన్. సో ఎక్కువగా ఈ వీట్ అనేది అక్కడ ఎక్కువ పండుతుంది. మీకు ఆల్రెడీ తెలుసు, సౌత్ ఇండియా ఎక్కువగా మనం రైస్ అనేది ఎక్కువగా కల్టివేషన్ చేస్తాం. కానీ నార్త్ ఇండియాలో ఎందాకే చెప్పాను, మెయిన్ ఫుడ్ క్రాప్ ఎక్కువగా ఏంటి ఈ వీట్ అనేది ఎక్కువ కల్టివేషన్ చేస్తారు. అందుకే ఇక్కడ చూడండి, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ అండ్ రాజస్థాన్. నెక్స్ట్ వచ్చే టాపిక్ మిలెట్స్ అనమాట. చిరుధాన్యాలు అంటారు కదా తెలుగులో, మిలెట్స్. నెక్స్ట్ టాప్ మిలెట్స్ ఇన్ ఇండియా. ఇక్కడ చూడండి, టాప్ మిలెట్స్ ఇన్ ఇండియా. ఫాక్స్టైల్ మిలెట్, అలాగే పెరల్ మిలెట్, బాజ్రా అంటాం కదా, బాజ్రా, పెరల్ మిలెట్. అయితే ఇక్కడ చూడండి ఇంపార్టెంట్, మిల్లెట్స్ అనేది చాలా హెల్తీ ఫుడ్ అనమాట. అందుకే చాలామంది మిల్లెట్స్ ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ చూడండి ఇంపార్టెంట్, అంటే దేనికి ఈ మిల్లెట్ అనేది ఎక్కువగా హెల్త్ పరంగా కూడా ఉంది. చూడండి హార్ట్ హెల్త్ డైజెషన్కి ఏంటి ఈ ఫాక్స్టైల్
మిల్లెట్. అలాగే ప్యారల్ మిల్లెట్, బాజ్రా అనేది ఎక్కువ డయాబెటీస్కి, హార్ట్ హెల్త్కి బాగా ఇంపార్టెంట్. డయాబెటీస్ అండ్ షుగర్ అంటారు చూసారా, వాటికి ఎక్కువగా ఈ ప్యారల్ మిల్లెట్ అని యూజ్. నెక్స్ట్ రాగి, రాగి రాగి అంటారు కదా, ఈ అంబలి ఇవన్నీ అంటాం చూసారా, అదే దట్ మీన్ రాగి. ఫింగర్ మిల్లెట్ గ్రేట్ ఫర్ బోన్ స్ట్రెంత్, బ్లడ్ షుగర్ బ్యాలెన్స్ అనమాట. బోన్ స్ట్రెంత్ అవ్వడానికి, అలాగే బ్లడ్ షుగర్ బ్యాలెన్స్కి కూడా. అందుకే ఎక్కువగా ఎవరికైతే డయాబెటీస్ పేషెంట్ ఉంటారో ఎక్కువగా అంబలి ఇది తీసుకోమంటారు అనమాట, ఈ రాగి ఇవంతా. నెక్స్ట్ సోర్గమ్ మీన్స్ జోవర్, గట్ హెల్త్ ఎనర్జీకి ఈ జోవర్ అనేది. అలాగే ప్రోసో మిల్లెట్ గ్రేట్ ఫర్ ఎనర్జీ ఇమ్యూనిటీకి ఎక్కువగా. అలాగే లిటిల్ డైజెస్టివ్ హెల్త్. అలాగే కోడో మిల్లెట్ నర్వస్ సిస్టము. అలాగే బర్న్యార్డ్ మిల్లెట్ సాన్వా గ్రేట్ ఫర్ బోన్ హెల్త్కి, బ్లడ్ షుగర్కి. ఈ మిల్లెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ మిల్లెట్స్ ఎస్పెషల్లీ ఒక న్యూట్రిషనల్ ఫుడ్, బాగా హెల్తీ ఫుడ్ అనమాట ఈ మిల్లెట్స్ అనేది. అర్థమవుతుందా? నెక్స్ట్ వచ్చి మేజ్ వచ్చి ఈ చూడండి, ఇదే మేజ్ మీన్స్ మొక్కజొన్న మన తెలుగులో. మేజ్ ఇట్ ఈజ్ ఏ ఖరీఫ్ క్రాప్. మేజ్ అనేది ఇట్ ఈజ్ ఏ ఖరీఫ్ క్రాప్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఖరీఫ్ క్రాప్కి వాటర్ ఇంటెన్సివ్ క్రాప్. అంటే ఏంటి, వాటర్ అనేది ఎక్కువ కావాలి ఖరీఫ్ క్రాప్స్కి. అయితే రిక్వైర్డ్ టెంపరేచర్స్ బిట్వీన్ 21 to 27 degrees సెంటిగ్రేడ్. చూడండి అంటే టెంపరేచర్ ఎంత కావాలి, 21 degrees centigrade to 27 degrees centigrade అనేది మనకి ఈ మేజ్ క్రాప్కి రిక్వైర్డ్ అనమాట. అలాగే గ్రోస్ వెల్ ఇన్ ఓల్డ్ అల్విలియల్ సాయిల్. అయితే ఎక్కువగా ఈ అల్విలియల్ సాయిల్లో ఈ మెయిజ్ అనేది ఎక్కువగా కల్టివేషన్ చేస్తారనమాట. అల్విలియల్ సాయిల్స్ అంటే మీకు తెలుసు, సాయిల్స్లో టైప్స్ ఉంటాయి. లాటరైట్ సాయిల్, రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్, అల్విలియల్ సాయిల్స్. మ్యాక్సిమం అగ్రికల్చర్ ఎక్కువగా ఈ అల్విలియల్ సాయిల్స్ బాగా కల్టివేషన్ చేస్తారనమాట. అర్థమైందా? రైస్ ఇవన్నీ. సో గ్రోస్ ఎక్కువగా ఎక్కడ పండుతుందంటే ఎక్కువగా ఈ అల్విలియల్ సాయిల్ పడుతుంది. అయితే ఇన్ సమ్ స్టేట్స్ లైక్ బీహార్ మేజ్ ఈజ్ గ్రోన్ ఇన్ రబీ సీజన్ ఆల్సో. అయితే కొన్ని స్టేట్స్ అలాగైతే ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ తీసుకోండి, ఈ మేజ్ ఈజ్ గ్రోన్ ఇన్ రబీ సీజన్ ఆల్సో. అంటే ఏంటి, మీకు ఆల్రెడీ చెప్పాను ఏంటి, ఈ ఖరీఫ్ సీజను రబీ సీజన్. అయితే మ్యాక్సిమం ఈ ఖరీఫ్ క్రాప్ వచ్చి ఈ ఖరీఫ్ క్రాప్ ఏది, ఈ మేజ్ అనేది ఖరీఫ్ క్రాప్. కానీ బీహార్లో మేజ్ ఈజ్ గ్రోన్ ఇన్ రబీ సీజన్లో కూడా కల్టివేషన్ చేస్తారు. ఏది, ఈ మేజ్ ఎక్కడ, ఏ స్టేట్లో అంటే బీహార్లో. అయితే మీరు చూసుకోండి, ఖరీఫ్ క్రాప్ అయినప్పటికీ కొన్ని స్టేట్లు అంటే బీహార్, ఎగ్జాంపుల్ బీహార్ ఈ మైజ్ అనేది గ్రోన్ ఇన్ రబీ సీజన్ ఆల్సో. అయితే మేజర్ మైజ్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఆర్, అయితే మైజ్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఏంటంటే ఇంపార్టెంట్, కర్ణాటక ఒకటి, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. మేజర్గా ఈ మొక్కజొన్న ఎక్కువ ఎక్కడ పండిస్తారు, ఏ స్టేట్స్లో అంటే కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎక్కువగా ఇది గ్రో చేస్తారనమాట. కల్టివేషన్ ఎక్కువగా చేస్తారు, మేజర్ ప్రొడ్యూసింగ్. అయితే ఈ మేజ్ అనేది ఏంటంటే ఖరీఫ్ క్రాప్. అర్థమైందా? మీకు ఆల్రెడీ చెప్పాను, బాగా వచ్చి రబీ క్రాప్స్, ఖరీఫ్ క్రాప్స్ బాగా తెలుసుకోవాలన్నమాట. అది చాలా ఎగ్జామ్స్లో అడిగాడు, వెరీ ఇంపార్టెంట్ అసలు. అంటే కొన్ని క్రాప్స్ ఇచ్చి దిస్ క్రాప్స్ బిలాంగ్స్ టు రబీ క్రాపా, ఖరీఫ్ క్రాపా అని అంటాడు. సో చూసుకోండి, రబీ క్రాప్స్ వీట్, బార్లీ, పీస్, మస్టర్డ్, దీస్ క్రాప్స్ బిలాంగ్స్ టు రబీ క్రాప్స్. అండ్ ఆల్సో ప్యాడీ, మేజ్, జోవర్, బాజ్రా, సోయాబీన్ బిలాంగ్స్ టు ద ఖరీఫ్ క్రాప్స్. సో ఇది ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? అలాగే కొన్ని మీకు ఆల్రెడీ చెప్పాను, వీట్ కల్టివేషన్కి రైన్ఫాల్ ఎంత రిక్వైర్స్ 50 to 75 centimeters ఆఫ్ యాన్యువల్ రైన్ఫాల్. అలాగే మేజర్ వీట్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఏవేవి, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ అండ్ రాజస్థాన్. అలాగే మిల్లెట్స్. నెక్స్ట్ మేజ్ ఈజ్ ఏ ఖరీఫ్ క్రాప్. టెంపరేచర్ ఎంత రిక్వైర్స్ కావాలంటే 21 degrees centigrade to 27 degrees centigrade. ఓకే, థ్యాంక్ యూ.